ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఎవర్ ఒక కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు 9 మంది పోలీస్ ఆఫీసర్స్ కి డెత్ సెంటెన్స్ విధించింది. ఐ మీన్ మరణశిక్ష విధించింది. ఎందుకంటే పిక్చర్ లో కనపడతారు కదా కింద, వీళ్ళు ఫాదర్ అండ్ సన్. వీళ్ళు ఏంటంటే ఈయన ఫాదర్ మా సత్తంకులం అనే ఏరియాలో మొబైల్ షాప్ నడిపిస్తున్నారు. అయితే జూన్ 20th 2020లో ఏమైందంటే ఆ టైమింగ్స్ కన్నా ఎక్కువ నడిపిస్తున్నారని పోలీసులు వచ్చారంట. ఏం చేశారు, వాళ్ళ నాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారనమాట. తర్వాత వాళ్ళ అబ్బాయికి తెలిసింది, అదేంటి వాళ్ళ నాన్ని పోలీసులు తీసుకెళ్లారని అబ్బాయి వెళ్ళాడు అనమాట సత్తంకులం పోలీస్ స్టేషన్ కి. అక్కడికి వెళ్తే వాళ్ళ నాన్న కొడతానంట. కొడితే ఆపుతారు, నాన్న జోలికి వస్తే ఎందుకు ఊరుకుంటాం, వెళ్ళి అడుగుతాం కదా, వెళ్ళి అడ్డుకున్నాడంట పోలీసుని. అప్పుడు ఇద్దరిని కొట్టారు, నైట్ అంతా ఇద్దరిని కొట్టారంట. నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు మొత్తం 10 మంది వాళ్ళు. సో మొత్తం కొడితే వాళ్ళ నుంచి బ్లడ్ కారి, ఆ బ్లడ్ కూడా వాళ్ళ షర్ట్స్ తోని ఓడిపించారంట, వాళ్ళతోనే. ఇటంతా నరకం చూపించారు తండ్రి కొడుకులకి. తర్వాత పొద్దున్నకి మరి లాకప్ డెత్ అంట, ఇద్దరు లాకప్ లోనే చనిపోయారంట. కోర్టు సుమటోగా ఆ కేసుని టేకప్ చేసి సిబిఐని ఎంక్వైరీ చేయమన్నది. సిబిఐ ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. లేదు, దానివల్ల అవ్వలేదు, వాళ్ళు రూల్స్ కూడా ఏమి అతిక్రమించలేదు. ఐ మీన్ టైమింగ్స్, లాక్డౌన్ సమయంలో టైమింగ్స్ దాటి కూడా ఏం నడపలేదు షాప్లని. వాళ్ళని ఛార్జ్ షీట్లు అన్ని ఫైల్ చేసి విత్ ప్రూఫ్స్ అన్ని ప్రూవ్ చేసింది. తర్వాత పోలీసుల మిస్టేక్ అనేది తెలిసింది. అండ్ 10 మంది పోలీసులు ఉన్నారు కదా, 9 మందికి ఎందుకు పడింది తెలుసా, అందులో ఒక అతను ఆల్రెడీ చనిపోయాడు అనమాట. కోవిడ్ వచ్చి ఇంకో పోలీస్ అతను చనిపోయాడంట. ఫస్ట్ టైం ఎవర్ మన ఇండియన్ హిస్టరీలోనే ఒక కోర్టు 10 మంది ఆఫీసర్లకి డెత్ సెంటెన్స్ పడిందంటే ఇది ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ ఎవరైతే యూనిఫామ్ ని చూసుకొని వాంటెడ్ గా తీసుకొని బిహేవ్ చేస్తాడు చూసినామా, బూతులు తిట్టుకుంటూ మాట్లాడుతూ చూసినాం, ప్రతి ఒక్కరికి లెసన్ లాగా ఉండాలి డెసిషన్ కోర్టు తీసుకున్నది. సో ఐ అప్రిషియేట్ ద కోర్ట్. ఎందుకంటే ఒక ఫాదర్ సన్, ఒక ఫ్యామిలీ చెదిరిపోయింది, ఒక నాన్న కొడుకు వెళ్ళిపోయాక. సో అలాంటి ఫ్యామిలీకి అండ్ ఆల్సో కోర్ట్ అనౌన్స్ ₹40 lakhs కంపెన్సేషన్ కూడా ఇవ్వమని చెప్పింది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఫ్యామిలీ ఎక్కడున్నా బాగుండాలి అండ్ ఈ పోలీసులకు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి ఖచ్చితంగా. సో ఇలా మనం ప్రతిరోజు ఒక కొత్త టాపిక్ మాట్లాడుకుంటాం. నచ్చిందని ఫాలో చేసి పెట్టుకోండి. యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్. ఇట్లు మీ చుట్టాలబ్బాయి.